సూపర్. ఉషా గారు సాధించారు మన పకడో పకడో గేమ్ లో 7 పాయింట్లు, 7 పాయింట్స్. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడే ఓషివంగిలో పకడో పకడో అనే ఆట అందరికంటే ఎక్కువగా పాయింట్లు 7 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు ఉషా. కంగ్రాచులేషన్. రండి. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు 4 పాయింట్లతో బాలజ్యోతి గారు అండ్ కుసుమ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. ఓకే, జెమిని కుటుంబమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న లక్ష్మి గారు. ఇదంతా మన ఫ్యామిలీ, అందరూ మన వాళ్ళు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నా పేరు ప్రసన్న లక్ష్మి. 1993లో మాకు పెళ్ళయింది. మా వారు APSRTCలో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు. 2015 వరకు మా లైఫ్ చాలా హ్యాపీగా జరిగింది. అప్పుడే ఒక పెద్ద పెను తుఫాన్ లాగా నాకు క్యాన్సర్ వచ్చింది. నాకు ఒకే అమ్మాయి వాసవి. మా వారు మా అమ్మాయి నన్ను చాలా బాగా పసిపాపలాగా చూసుకున్నారు. బాగా క్యూర్ అయ్యి హ్యాపీగా ఇంకా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయంలో 2021లో మా వారికి కరోనా టైంలో న్యూమోనియా ఫీవర్ వచ్చి కరోనా అటాక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నేను అసలు ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నానంటే మా వారే కారణము. 9 రోజులు వెంటిలేటర్ మీద ఉండి తర్వాత 10వ రోజు ఆయన లేరమ్మా ఇంకా మీ వారు అని చెప్పారు డాక్టర్ గారు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తాను, నేను పెళ్లి చేసుకోనమ్మా, నాకు వచ్చే అత్తమామలు మా వారు మళ్ళీ నిన్ను చూసుకుంటారో లేరో అని బాధపడింది. పర్లేదమ్మా, నేను ఉన్న రోజులు ఉంటాను, నీ తర్వాత నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి కదా అని అమ్మాయికి పెళ్లి చేశాను. మా వారి ఉద్యోగం మా అమ్మాయికి ఇచ్చారు. మీకు క్యాన్సర్ అని చెప్పారు, మొత్తం క్యూర్ అయింది, ఇప్పుడు హ్యాపీనే ఉన్నారా? ఇప్పుడు క్యాన్సర్ అయితే ఏం లేదు సార్, క్యూర్ అయిపోయింది. ఏ క్యాన్సర్? హార్ట్ స్కిన్ లింఫోమా, ఫస్ట్ స్టేజ్ నెక్ కి. గ్రేట్ అమ్మ, నిజంగా మనలో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. నేను బయటికి పడాలి దీని నుంచి అని స్ట్రాంగ్ గా మీరు డిసైడ్ అయితే డెఫినెట్ గా ఆ క్యాన్సర్ నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ఉమెన్స్ కి రకరకాల విధాలుగా క్యాన్సర్లు వస్తున్నాయి అండ్ మీరు ఎక్కడ డీలా పడొద్దండి. సో మెయిన్ దీనికి ధైర్యమే ముఖ్యమండి. మా వారు మా అమ్మాయి నాకు ఇచ్చిన ధైర్యంతో మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా వారిని చూసుకోవాలి అని నేను కోలుకున్నాను. ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. గ్రేట్ గ్రేట్ ప్రసన్న గారు, నిజంగానే. సో హస్బెండ్ చనిపోతే అసలు ఏం చెయ్యాలి, కూతురు పెళ్ళి అవ్వలేదు. సో పెళ్లి కాని కూతురు ఇంట్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ లేదు అన్నప్పుడు డెఫినెట్ గా ఎవరైనా డీలా పడిపోతారు. కానీ మీరు అలాంటి పొజిషన్ లోనే స్ట్రాంగ్ గా నిలబడి నా కూతురు లైఫ్ నిలబెట్టాలి, తనకి ఉద్యోగం రప్పించాలి, పెళ్లి చేసి ఒక ఫ్యామిలీ ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో సో మీరు అనుకున్న జాబ్ వచ్చినా నాకు వద్దు, మా అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాలి అని చెప్పి ఆ జాబ్ మా అమ్మాయికి ఇప్పించారు. అల్లుడు గారు ఏం చేస్తారు? ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. గ్రేట్ గ్రేట్. హ్యాపీగా ఉన్నాము అనుకుంటే 2 months బ్యాక్ రీసెంట్ గా గురు పౌర్ణమి రోజు మా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. కారు వాడు వచ్చి వెనక నుంచి కొట్టేసి వెళ్ళిపోయాడు. లెఫ్ట్ లిగమెంట్ 90% డ్యామేజ్ అయిపోయి 2 months బెడ్ రెస్ట్ లో ఉండి 10 days ముందే సర్జరీ అయింది. ఇప్పుడు నేను అమ్మాయిని వదిలేసి కూడా వచ్చాను, తన బెడ్లో ఉంది. మా అల్లుడిని అక్కడ పెట్టి నా మనసులో మాటని బామలు సత్యభామలు ప్రోగ్రామ్ లో చెప్పాలి నా మనసులో మాటనని నేను మా అమ్మాయిని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాను. అమ్మ, మీరు నిజంగా మా అందరి కోసం మీరు వచ్చారు. సో మీకోసం మీ మనసులో బాధ మేము వినడం లేదు, అందరి కోసం మీరు ఒక మంచి మాట చెప్పారు. నిజంగా క్యాన్సర్ అనే వ్యాధి వస్తే డెఫినెట్గా చాలా మంది అసలు డీలా పడిపోయి ఇంకా 1 month 2 months తర్వాత మేము బతకం అని ఇంకా మాకు చావు దగ్గరలో ఉందని ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు, మీరు ధైర్యంగా ఉండండి, డెఫినెట్గా ఆ డిసీజ్ నుంచి బయటపడతారు అని. సో ప్రతి ఒక్కరు అలా ఏది వచ్చినా ఏ వ్యాధి వచ్చినా దాంతో పోరాడి బయటపడాలి. సో రియల్లీ గ్రేట్ మా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చి మీ మనసులో మాట చెప్పినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి బామలు సత్యభామలు జెమిని టీవీ వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను.